వీడియో అంటావా వీరియా అంటావా? ఏడుకో మరి వీళ్ళందరినీ వేసుకుని వచ్చావు ఏటి బెండెత్తలో నేను ఉడిస్తాను కదా శ్యామ్ ఉడుద్దామా? పదండి అయితే పదండి అమ్మా పదండి షెడ్ దగ్గర పదండి షెడ్ దగ్గర అవి ఎత్తాలి పదా. ఆ శ్యామ ఎత్తుకో మరి ఆ చిన్న దీనికి మరి టబ్బైనా ఇది గమేలని తీసుకొని రాలేదు, అది నీళ్ళతోనే ఉంది. సరేలే దాంట్లోనే ఎత్తు అమ్మా. జ్యోతి ఎత్తియండి అమ్మా. నేను గొయ్యలు తీస్తుంటే ఎలాగ సెలవు కదా మీరందరూ తలా ఒకటి ఉడిసేయండి అన్న. సరేనా జ్యోతి? మిన్ను సరేనా? గీతమ్మ సరేనా? వచ్చా దీంట్లో కూడా తీసుకోండి. ఇక సంచిలో కూడా ఎత్తండి. ఆ సంచిలో వేసండి. అది కాదు కుమారి, అది అందులోనే పట్టుకో. పురుగులు ఉంటాయిలే మరి ఉండవేటి, అవి సీమలమ్మ పురుగులు కాదు. ఏటి జ్యోతి పట్టుకోమంటే నాన్నమ్మకి పట్టుకున్నా కదా, తీయండి. పోలే నువ్వు తీయకులే, సరిపోదు మొయ్యలేము. దానికి ఎత్తు, దీనికి ఎత్తి అది బయటికి తీసి. మిను అమ్మ అది బయటికి తీసి, అది సంచి బయటికి ఎక్కడ నుంచి. మన గీతమ్మ వీడియో తీస్తుంది ఈరోజు, సరేనా? మనం మొక్కలు నాటుదాం, అది శ్యామ నాటుదాం. దాంట్లోనే పుల్లిగే ఇంకా చిన్న పెద్ద అన్ని పెద్దవి తీయకండి, చిన్న పెద్ద. వచ్చు నాన్న బంగారం, నీకు వచ్చు. నాకన్నా బాగా తీస్తావు. కొంచెం అయ్యో రా, అక్కడే ఉంది కత్తవా. జాగ్రత్త, గట్టి పట్టుకున్నా పడిపోద్ది. పదండి అటు పదండి, డోర్ క్లోజ్ చేసి పాములు వెళ్ళిపోతాయి కుమారి. జ్యోతి అమ్మా అల్లగా ఆ డ్రమ్ దగ్గర ఆ కత్తవం తెచ్చి వెళ్ళి. ఎవరికి ఇస్తానన్న తేమ్మా జ్యోతి. వెరీ గుడ్. లోతుగా వచ్చి మళ్ళీ కట్టియాల. వెరీ గుడ్. ఇక్కడ ఉడుకోమ ఆగు, నీ దీంట్లో నువ్వు ఊడు అంతే. లే నువ్వు నాకు సైడ్ లేవు నాన్న, దగ్గర చూపించి పొడిసిన దగ్గర. ఏమ్మా మిన్న దూరం వెళ్ళు, కెమెరాకి దూరం వెళ్ళాలి. నువ్వు ఇంకా దూరం లేవు, ఆఫ్ చేసి చెప్తాను. లోతు కూడా చెప్పి నీ ఇష్టమే, అంత స్పీడ్ కూడా ఇస్తారా? అడిగికి వెళ్ళి నాన్న, అడిగికి వెళ్ళి ఆఫీస్ వెళ్ళాలి. వీడియో ఆపు. నా వెనక చేసి వెళ్ళిపోవడమే. నిన్ను చూడు, తలేదో మళ్ళేదో లేకుండా ఇస్తావు. సరిపోతుంది. ఏ రాలేదురేరమ్మా? ఓహో అక్కడే చేస్తాను, చూస్తానుండు. ఏడు చేస్తారా? మట్టి కుమ్ముతానరా? ఏం కొండలు చేస్తారు? ఫోన్లే దోమలు కరకున్నావద్దు కొమ్మండి. ఫోన్లో అక్క నేను అమ్మ మేము ఉడుస్తాము, మీరు ఆడుకోండి సరేనా? బురదలే ఏం లేదులే, మీరు ఎలగలగలగలకి చేతులు గట్ట ఊపుకోవాలి. దోమల కర్రలే. సరే మీరు ఆడుకోండి, మేము వచ్చేసి శ్యామ ఉడుస్తాం. అయిపోయినాయా కుమారి? అయిపోయినాయా?
జ్యోతి మరి కొంచెం వేసుకోమది అట్లా. జ్యోతికి అయ్యా కొంచెం. చిన్న పెద్ద ఉడాలి. సరేనా జ్యోతి? పెట్టేస్తుంది కుమారి, చాలా ఒక పెట్టేస్తుంది అసలు. నిజంగా వర్షం పడ్డాయి కానీ అయినా ఒక పడుతుంది. రాత్రి మళ్ళీ దంచుతుంది ఏటో. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ఏయమ్మా జ్యోతి, మీకు ఇంతకుముందే పరిచయం చేశాను ఈ పిల్లలకి. మా ఫ్రెండ్ వాళ్ళ కూతుర్లు అని చెప్పేసి. మా ఫ్రెండ్ అదే ఆపోజిటే ఉంటాడు, మా ఇంటికి ఆపోజిటు. దీని పేరు జ్యోతి. హాయ్ చెప్పమ్మా. వెరీ గుడ్. దీని పేరు మాన్య, కానీ మిన్ను కుట్టి అనుకొని నేనే పెట్టాను. దీని పేరు కుట్టి, కేరళ కుట్టి నేను పెట్టా. హాయ్ చెప్పమ్మా. ఇగో మా కుట్టి, ఇది గీతాశ్రీ కుట్టి. హాయ్ చెప్తాల్లి. పిల్లలు సెలవు అయితే చాలండి, చాలా చేదోడు వాదుడుగా ఉంటారు. చాలా చక్కగా మాతో పాటు వచ్చేస్తారు. చేదోడు వాదుడుగా ఉండి చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి. పొలం పని చేయాలంటే వీళ్ళకైతే పొలం లేదు, సరదాగా మా దగ్గరికి వస్తారు. అలాగా తోటలోకి గట్ట వచ్చి. ఇగో మా జ్యోతమ్మకైతే ఇంకా ఇంట్రెస్ట్. ఇగో వాళ్ళిద్దరు అయితే పందాంగా చూడు, ఎద్దు చూడు, రేవటి నక్కల్లాగా పడతారు అమ్మా, పడతారు రేవటి నక్కల్లా చూడు, వరదకు వచ్చేసిన నక్కల్లాగా ఇద్దరును. ఆ రెండు పందొంగలు. ఇగో మా జ్యోతమ్మ అయితే మంచిగా పనిచేస్తుందండి, చాలా చక్కగా పనిచేస్తుంది. ఈమెకి వ్యవసాయం అంటే చాలా ఇష్టము, బాగా చదువుతుంది కూడాను. రైటింగ్లో దిట్ట. మా పాపకు కూడాను రైటింగ్ అయితే చెప్తుంది. చాలా చదువులోనే మాత్రం ఫస్ట్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి. ఏ స్కూల్ అమ్మా? సెంటెన్స్ స్కూలు. అగో ఈ చిన్న దెయ్యం కూడా సెంటెన్స్. మా పాప ఏమో ఎస్విఎస్ కదా తల్లి. ఎస్విఎస్ అంటే అందరూ సరౌండర్లోనే. సంగీకొండ దగ్గర వీళ్ళది, మంది రైల్వే ప్లాట్ఫారం దగ్గర మా పాపది. ఎస్విఎస్ సరౌండ్లోనే, కొంచెం 1/2 కిలోమీటర్లు అటు ఇట్టే. మొత్తానికి ఆమదాల్చే. ఏం కుమారి, గోయలు తీయాలా? తీస్తాను. ఏంటంటున్నావు కుమారి? మేఘాలు మంచి నల్లగా ఉన్నాయి కుమారి. ఏటి నిజంగాను భయం వేస్తుంది అసలు వర్షం అంటేనే. ఈ జామ చెట్లు ఈ కొత్త గుడిసినవి ఏమవుతాయో ఏమో అని చెప్పేసి భయం వేస్తుంది. జ్యోతి అయిపోయినాయి. ఏటి అయిపోయినాయా? అవి తొక్కలు అవి. అక్కడ పడేసి ఇగో మీరు ముగ్గురు వెళ్ళి మళ్ళీ దీన్ని నింపుకి ఎత్తుకొని వచ్చేయండి అమ్మ. షర్ట్లోకి వెళ్ళి వెళ్ళండి. ఇలాగ తిన్నకెళ్ళి బట్టలోకి వెళ్ళి వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళండి, వెళ్ళి తెచ్చండి. ఓ తెచ్చారా? మళ్ళీ ఎన్ని ఉన్నాయమ్మా? దాన్ని నింపుకు వస్తాయా? సరే పెట్టి దాంట్లోనే వేసి కొంచెం నువ్వు దాంట్లో నుంచి కావాలి కొంచెం. సరే వేయండి. మీరు కూడా వేస్తారా? ఎలాగేయాలి చెప్పండి. శామదుంప ఎలాగేయాలి? అది ఎలగ నాన్న. ఇగో ఇది ఉందా ఈ దుంప, ఇదేమో కిందకు ఉండాలి. ఎలాగ నాన్న? అలాగా. మిన్ను నువ్వు ఎలాగా? చూడు కింద పెట్టేస్తున్నావు. అది అలా పెట్టాలి. దాంట్లో ఎక్కువ వేస్తారు, అలాగ స్పీడ్గా వేస్తే అయిపోద్ది. సరేనా? పిల్లల సాయంతో అయితే చాలా మంచిగా వడగలుగుతున్నాను, ఎందుకంటే ఈ తడి మీద అయితే అయిపోవాలి. పిల్లలు బాగానే సహకరిస్తున్నారు. అమ్మా చూడు అక్కడ జ్యోతి, దోసకాయ విత్తనాలు అవి. అది పాదులు వేసింది కదా, అది దోసకాయ. అగో అది. జాగ్రత్త. అది కాదు, అదిరా. ఇది దోసకాయ చెట్టు. కుమ్మేవద్దు, పోద్దు కదా. చూడు అక్కడ కాకర చెట్టు ఉంది కుమారి, జాగ్రత్త. కుమ్మొద్దు మళ్ళీ, కుమ్మితే గట్టిగా అయిపోద్ది. కుమ్మొద్దు, బట్టలు కుమ్మొద్దు. అమ్మా చిన్న పిల్లలు కదా జ్యోతి, 2 వేసేయండి సరిపోద్ది. అయిపోయినాయి అవేసి. పాపం బాగా ఇబ్బంది అయిపోయారు మీరు. వెళ్ళిపోదాం ఇంటికి. 2 పిల్లలకి వేసి కుమారి. చిన్నవి కదా, అవుతాయి అవ్వదు ఎవరికి తెలుసు. అయిపోయింది కుమారి. సరిపోదులే. అమ్మా జ్యోతి అయిపోయిందా?
వేసండి, ఇద్దరు కలిపి వేసండి, ఇద్దరు కలిపి. ఓగోలు ఆడేస్తుంది, వెళ్ళిపోదాం సరేనా. అమ్మా నువ్వు గట్లు మట్టకు తల్లి, నువ్వు గట్లు మట్టకు. గట్లు మట్టావు అనుకో, ఇప్పుడు వేసిన మొక్కలు ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు అవన్నీ ఇవి అవ్వవు. గట్లు అంటున్నాడు. అందులో కొంచెం వేసి. అయితే అయింది, లేకపోతే లేదు. ఏదో పసి ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. పదమ్మా జ్యోతి, ఏది మిగిలిందా అందులోనే వేసి, లేకపోతే అందులో వేసి. ఇగో జ్యోతి, అందులో వేసి. పదండి పదండి అమ్మా, ఏ సామాన్లు తీసేయండి. పద. ఇదండి ఈరోజు మనం అంతర పంటగా శ్యామ అయితే ఉడిసాము. ఇంతకుముందు మీకు చూపించాను. ఇక యువతల గుంట అయితే ఉడిసేయడం జరిగింది. అవి మొత్తం ఉడిస్తాము. ఈరోజు ఈ పిల్లల సహాయంతో మంచిగా ఉడిసడం అయితే జరిగింది. వీళ్ళు కూడా చెమటలు ఎక్కిపోయారు. కజోతి అందరూ చెమటలు ఎక్కిపోయాము, బాగా ఒక్కబెడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ అయితే నొక్కడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. బాయ్ చెప్పండి అమ్మా. పద కుమార్, పదమ్మా జ్యోతి, పద.